మూడు బ్రతుకే గదా! అని ఒక ఆలోచన కలిగి చనిపోతే నా భార్యకి మళ్ళా పెళ్ళైతే తనైనా సంతోషంగా ఉంటది. నా రక్తంలో రక్తమే గదా! అని ఒక ఆలోచన కలిగి ఒక రకమైనటువంటి నిర్ణయాన్ని అంటే జీవితాన్ని ముగించుకోవాలని ఒక నిర్ణయానికి తెల్లారుజామున నేను లేచి నేను తల్లిని మొఖం చూసుకొని, నా భార్యని చూసుకొని, నేను వేరే కట్టుబట్టలు పట్టుకెళ్ళకుండా చనిపోవాలనే ఉద్దేశంతో వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత సముద్రం ఇంకా తెల్లారలేదు. కానీ 3:30, 4 అవుతున్నా ప్రజలు ఆ కిటకిటలాడుతూ ప్రకారంగే ఆయన మనసును తెరిచి, ఆ ఉద్యోగాన్ని నాకిచ్చావు ప్రభు అని హృదయపూర్వకమైనటువంటి ఆనందంతో, సంతోషంతో ఆ కాగితాన్ని పట్టుకొని ఆఫీస్‌కెళ్తే వారందరూ అన్నారు, జేకే గారితో ఏం మాట్లాడేవారు అన్నారు. చూసాడు దేవుడు. ఎన్నో సార్లు వాక్యంతో గద్దించాడు. ఎన్నో సార్లు ఆయన నా మీద ప్రేమ చూపించి మాట్లాడాడు గానీ, ఏ మాటకి కూడా నేను లోబడలేదు. నా ఇష్టానుసారంగా జీవించాను. చివరికి దేవుడు యూట్యూబ్ చూస్తున్న మీ అందరికి కూడా వందనాలండి. అలాగే మరి బ్రదర్ సిరికొండ రాజు గారు వారు షూటింగ్‌కి వచ్చి మమ్మల్ని కలిసినందుకు వారికి వందనాలు. అంతేకాదు నా సాక్ష్యం మరి మరుగైపోకుండా దేవుడు మహాకృపను బట్టి ఇది సమాజానికి వెలుగుగా ఉండినట్లుగా దీన్ని దేవుడు నాకు ఇచ్చిన అవకాశంగా ఆయనకి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, నా పేరు వెంకటరమణ. మా స్వగ్రామం ద్రాక్షారం. మేము లోకరీతిగా విగ్రహారాధకులు, దేవుణ్ణి ఎరగని వారు. అయితే మా కుటుంబంలో మాకున్న తల్లిదండ్రులకు కలిగినట్టు సంతానము, మరి సహోదరి, సహోదరుడు, నేను. మా నాన్నగారి యొక్క ఆ యొక్క పరిస్థితిని బట్టి ఆర్థిక మరి సరైనటువంటి ఆస్తిపాస్తులు లేక సొసైటీ ఉద్యోగం చేసుకుంటూ మమ్మల్ని పోషించుకుంటూ వారు లోకరీతిగానే జీవించారు. అయితే మా బ్రతుకులు యవ్వన కాలం వచ్చినప్పుడు సరైనటువంటి మా తండ్రి గారి యొక్క క్రమశిక్షణ మాకు లేక లోకరీతిగా మేము స్నేహాలు పెట్టి చెడు అలవాట్లు అనగా సినిమాని, జట్లని, రకరకాలైనటువంటి వ్యసనాలకు గురై మా చదువులు పాడు చేసుకున్నాం. అలాగే మా భవిష్యత్తు కూడా ఎరగకుండా గాలికి పెరిగినట్లుగా పెరుగుతూ ఉన్నప్పుడు మరి మా యొక్క తల్లిదండ్రులు వివాహాలు చేస్తే వీళ్ళు స్థిరమవుతారని మనం ఆలోచన చేసినప్పుడు మరి నా యొక్క జీవితానికైతే నాకు సరైన ఆస్తులు లేక ఎవరు ముందుకు పిల్లగా ఇవ్వడానికి రాకపోతే మా అక్కగారికి పుట్టినటువంటి మొదటి కుమార్తెనే నాకు ఇచ్చి పెళ్లి చేశారు, మేనరకం. ఈ విధంగా కొంత నేను వివాహం అయిన తర్వాత కొద్దిగా ఏదో కుటుంబంతో ఉన్న స్నేహాలు వెళ్ళలేదు, సినిమాలు వెళ్ళలేదు, ఏదో పని చేసుకుంటూ బ్రతకడం కోసం జీవితాన్ని గడిపేవాడిని. కానీ సరైనటువంటి ఆధారము, ఆస్తిపాస్తులు లేవు. లోకరీతిగానే జీవిస్తున్నాం. అయితే మా అన్నగారు ఆయనకు వచ్చిన ఉద్యోగాన్ని బట్టి ఆయన ఆయన జాబ్‌లో ఆయన సెటిల్ అయ్యారు. హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయనకి ఇద్దరు మగపిల్లలు. అలాగే మా అక్కగారు కూడా తనకున్న బిడ్డలను బట్టి, వారికున్న వ్యవసాయాన్ని బట్టి వారు అక్కడ సెటిల్ అయ్యారు. నాకే సరైనటువంటి లేక గాలికి తిరిగిన ఒక గాలిపటంలాగా ఉండేవాడిని. అయితే వివాహమైంది కాబట్టి పిల్లలు పుట్టడం జరిగేది. కానీ పుట్టిన తర్వాత ఆ పిల్లలు ఈ యొక్క మరి మేనరికం మీద బ్లడ్ సరైనటువంటి కాక మొత్తం మీద లోపాలతో పుట్టి చనిపోతూ ఉండేవారు. ఇట్లా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ముగ్గురు మగపిల్లలు కూడా పుట్టడం, హాస్పిటల్ ఖర్చు చేయడం, ఇక మరి ఆశ నిరాశ అన్నట్లుగా మరి వాళ్ళు జారిపోవటం జరుగుతూ ఉండేది. ఇది నేను చాలా వేదన చెంది బాధపడి, ఏంటి నా బ్రతుకు ఇలాగవుతుంది, నాకు పిల్లంటే ఆశ కదా, ఎవరి పిల్ల నా పిల్లవుతారు అని ఈ చాలా వేదన చెందుతూ ఇలాగా ఎవరిని అడిగినా మీ మేనరికం వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పడం, డాక్టర్లు కూడా అదే చెప్పడం. దాని మీద నా బ్రతికింతేనేమో, నాకు ఇంకా ఎవరు దిక్కు మొక్కు ఉండరేమో, కాబట్టి ఇంటికొస్తే అమ్మా నాన్నని పిలిచేవాళ్ళు లేనప్పుడు ఇంకెందుకు ఈ బ్రతుకు, మూడు బ్రతుకే కదా అని ఒక ఆలోచన కలిగి చనిపోతే
నా భార్యకి మళ్ళా పెళ్ళైతే తనైనా సంతోషంగా ఉంటది. నా రక్తంలో రక్తమే గదా! అని ఒక ఆలోచన కలిగి ఒక రకమైనటువంటి నిర్ణయాన్ని అంటే జీవితాన్ని ముగించుకోవాలని ఒక నిర్ణయానికొచ్చేసాను. ఎంత వేదనంటే ఎవరి పిల్లలు చూసినా వేదన. కానీ కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు. కాబట్టి ఆ రకమైనటువంటి నిర్ణయానికి మరి నా మనసొచ్చేసింది. అయితే చనిపోవడం ఎలా చనిపోతాం? అనడం సులువే గానీ, అంత బేగా చనిపోవడం ఆషామాషీ కాదు. అయితే ఒకరోజు సముద్ర స్నానానికి ప్రజలందరూ ఎళ్తుండగా, నేను గూడా వెళ్ళి ములిగేసి అందులో కలిసిపోతే సులువుగా అయిపోద్ది గదా! అని ఒక రకమైనటువంటి ఒక ఆలోచన నాలో చెడు ఆలోచన నాలో ప్రేరేపిస్తా ఉంది. అయితే ఇదేదో బాగుందని చెప్పేసి నేను తల్లికి చెప్పలేదు, ఎవరికీ చెప్పలేదు. చెప్తే ఒప్పుకోరని ఆ రోజున తెల్లారుజామున నేను లేచి, నేను తల్లిని మొఖం చూసుకొని, నా భార్యని చూసుకొని, నేను వేరే కట్టుబట్టలు పట్టుకెళ్ళకుండా చనిపోవాలనే ఉద్దేశంతో వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత సముద్రం ఇంకా తెల్లారలేదు. కానీ 3:30, 4 అవుతున్నా ప్రజలు కిటకిటలాడుతా ఉన్నారు. ఆ టైంలో ఆ జనాన్ని చూసి అలాగ నేను ఏమీ అనుకోకుండా నీటిలో పాదాల వరకు మునిగిపోయి ఆహ్, మోకాళ్ళ దాకా నేను నీటిలో నిలబడి ఒక్కటే అనుకున్నాను. అసలు దేవుడున్నాడా? ఉంటే నా బ్రతుకు ఇలాగ ఎందుకయిపోయింది? నా బ్రతుకు మీద నాకే విరక్తి కలిగి చనిపోవాలని అనుకుంటున్నాను. కాబట్టి నా వాళ్ళకి నీవే దిక్కు. నన్ను క్షమించని నేను మనసులో పెట్టుకొని అలాగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఈలోగా నా పాదాల కింద ఇసుక అంతా కూరేస్తూ ఉంది. పెద్ద కెరటం వస్తే వెనక్కి పడిపోతాను. బలం లేదు. కానీ ఆ పెద్ద కెరటం రాకుండానే చిన్న చిన్న కెరటాలకు అలా నిలబడడంలో ఈలోగా నాకు వెనక నుంచి పిల్లల ఏడుపు వినబడ్డది. ఆ ఏడుపు వినబడబోతికి నాకు ఏడుపే నాకు వినిపించి వెనక్కి చూడబోతికి ఒడ్డు మీద ఇద్దరు కవల పిల్లలు మరి మగ పిల్లలే చేతులు చాచి పిలుస్తున్నట్టుగా ఉన్నది. అప్పుడు నేను ఎవరో పిల్లలు నీటిలోకి వచ్చేస్తారేమో పరిగెట్టుకుంటా నేను చనిపోవాలన్న ఆలోచన నాలో పోయి, ఆ బిడ్డల దగ్గరకొచ్చి ఆ బిడ్డల్ని ఇలాగ ఎత్తుకొని కౌగిలించుకొని ముద్దాడబోతికి వాళ్ళ తల్లిదండ్రులు అనగా ఆళ్ళ అమ్మమ్మ గారొచ్చారు. "బాబు మా పిల్లలే కవల పిల్లలు. మా కోడ మా యొక్క కోడలు, మా యొక్క కుమారుడు స్నానానికెళ్లారు. ఇదిగో వీళ్ళు ఎత్తుకోలేక దించాను. దించితే ఏడుస్తారు. కాబట్టి అత్తమాని ఎత్తుకొని ఉండాలంటే కష్టం. ఈ మా వోళ్ళతో మాట్లాడుతుండగా దించాను ఈలోగా ఏడుస్తా ఉన్నారు. మీరొచ్చారు" అంటే, "అమ్మ నేను దొంగవాడిని కాదు గానీ, పిల్లలు ఏడుస్తుంటే నాకు భయమేసిందమ్మా. నీటిలోకొచ్చా ఎవరో పిల్లలు దిక్కు మెక్కు లేనట్టుగా ఉన్నారని చెప్పేసి ఆలోచనతో వచ్చానమ్మా. పిల్లలు జాగ్రత్త. జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ అనేక రకాల మనుషులుంటారు" అని చెప్పి ఆ పిల్లలు ముద్దాడికి నేను ఆ తల్లికి అప్పగించి నేను మళ్ళా సముద్రంలోకెళ్ళాలని గాని, చనిపోవాలని గాని నాలో ఆలోచన రాలేదు. రాకుండా అప్పుడు నేను మౌనంగా, దిగులుగా నేను సగసగం తడిసిపోయిన బట్టలతో నేను మరలా నేను సాయంత్రానికి ఇంటికొచ్చినప్పుడు నా తల్లి నన్ను చూసి ఆమె కన్నీరు పెట్టుకుంది. "ఎక్కడికెళ్ళావని?" "పొద్దున్న ఎళ్ళిపోయి దాకా రాలేదు." "అమ్మా నేను బ్రతకాలని నా మనసులో లేదమ్మా. నేను చనిపోదనుకున్నాను. కానీ చావు గూడా నాకు దూరం అయిపోయిందమ్మా. నేనెందుకు బ్రతకాలమ్మా? నేనేం తప్పు చేశానమ్మా? ఎవరిది ఆశించానమ్మా? నా కుటుంబంలో నా జీవితంలోనే నాకు మగబిడ్డలు పుట్టి చనిపోతుంటే ఎవరు నా పిల్లలవుతారమ్మా? అందుకని నాకీ ఆనందం లేనప్పుడు, సంతోషం లేనప్పుడు ఎందుకు బ్రతకాలి? మోడు బ్రతుకని. నేనన్నా చనిపోతే తనైనా మరలా పెళ్ళై తన బిడ్డలతోటి, తన భర్తతో ఉంటదేమో అని ఆలోచన కలిగి చనిపోవడానికి వెళ్ళాను గానీ, చావు గూడా నాకు దూరం అయిపోయిందమ్మా అని నేను ఏడ్చినప్పుడు, నా తల్లి నన్ను పట్టుకొని ఎంతో ఏడ్చింది. "బాబు నీ పెళ్లి నేనే చేశానురా. నేనే చేశాను నీ పెళ్లి. నీ జరుగుతున్న ఆ బాధలు, ఆ కష్టాలు అన్నీ గూడా నేను చూస్తున్నాను. ఏం చేసుకుంటావో అని భయపడ్డాను కానీ, నేను భయపడినట్లుగా నువ్వు చేయకుండా అగత్యాన్ని చేసుకోవడానికి నువ్వు సిద్ధపడ్డావు బాబు. దేవుడున్నాడురా. దేవుడు నిజంగా ఉన్నాడు. ఆయన మొరపెట్టిన వారికి సమీపగుండి ఆదరించే దేవుడు. కాబట్టి నేను మీ నాన్నగారికి, మీకు భయపడి ఎప్పుడూ గూడా ఆయన సన్నిధికెళ్ళలేదు గానీ, ఇదిగో ప్రభు, ఇదిగో బాబు మనం ధనం అడగలేదు, ధాన్యం అడగలేదు, ఎవరి ఆస్తిపాస్తులు అడగలేదు. పిల్లల కోసం నేను మొరపెడతాను. పిల్లల కోసం నేను ప్రార్థన చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండి ఇటువంటి అగత్యాలు ఎప్పుడు చేసుకోవద్దు నాయన. మిమ్మల్ని బట్టి నేను జీవిస్తున్నాను. మీ నాన్న ఎంత దుర్మార్గుడైనా నేను బ్రతికున్నానంటే మిమ్మల్ని బట్టే. మీకు గూడా పిల్లలు గావాలి. పిల్లలు లేపోతే ఆ జీవితం అది సంతృప్తికరమైన జీవితం కాదు గాబట్టి, నేను తప్పకుండా నేను మొరపెడతాను. దేవుడిని అడుగుతాను. తప్పకుండా
నీకు బిడ్డలనిస్తాడు దేవుడు అని నా తల్లి నాకు ధైర్యం చెప్పినప్పుడు, అమ్మ నేనన్నాను, అమ్మ నీ దేవుడే గాని ఏ బిడ్డనిచ్చినా ఎవరైనా పర్లేదు, ఆడ మగైనా పర్లేదు. నీ దేవుడి పేరే పెట్టుకుంటానమ్మా. నాకు ఇంకేం వద్దు. నాకు ఆస్తిపాస్తుల మీద ఆశ లేదు. మీరున్నారు, అందరూ ఉన్నారు. ఏదో బ్రతకడానికి పనుంది. కానీ ఇంటికొస్తే సంతోషం, సంతృప్తి లేదు. ఎంతకాలం ఇలాగా ఇంక పుట్టరేమో, ఇంక ఇలాగే అయిపోద్దేమో నా జీవితం అని నాకు వేదన, దుఃఖం, బాధ కింద ఉందమ్మా. కానీ చనిపోదామన్న మరణం నన్ను చేర్చుకోలేదు. మరణం కూడా దూరం అయిపోయిందమ్మా. కాబట్టి నేను బ్రతకాలంటే నాకు ఒక బిడ్డ కావాలమ్మా. ఎవరైనా పర్లేదు. నీ దేవుడే గానిస్తే నీ దేవుడి పేరెట్టుకుంటా అన్నప్పుడు, ఆ రోజు నుంచి నా తల్లి తెల్లారుజామున లేచి ప్రార్థన చేస్తూ ఉండేదండి. ఆ ప్రార్థన అంటే నాకు తెలిసేది కాదు. దుఃఖంతో, కన్నీరుతో చేస్తూ ఉండేది. అప్పుడు నేను ప్రార్థన చేస్తుందని అనుకున్నాను తప్ప ఏంటో నాకు తెలిసేది కాదు. చివరికి ఒక నెల గడిచిన తర్వాత మరలా నా మిసెస్ గర్భవతి అయింది. నేను సంతోషించాను. కానీ ఎలా ఉంటుందని భయపడేవాడిని. నెలలు గడిచాయి. 9 నెలలు అయిన తర్వాత మరి డెలివరీ సమయం వచ్చిన తర్వాత ఇంటి వద్దే హాస్పిటల్‌కి వెళ్ళకుండానే చక్కగా మరి డెలివరీ అయింది. అయిన తర్వాత నా తల్లి బయటకొచ్చి, "బాబు నీకు మగబిడ్డ పుట్టాడురా" అనబోతికి నేను ఎంతో సంతోషించాను. సంతోషించన్నానమ్మా, ఎలాగున్నాడు బిడ్డ? ఇదివరకలాగా ఆళ్ళలాగా ఉన్నారు. లేదు లేదు నాయనా, నువ్వు ఎలాగైతే ఉన్నావో, ఏ రూపంతో ఉన్నావో, ఏ చక్కగా అవయవాలతో ఉన్నావో, అలాగే ఆ బిడ్డ ఉన్నాడు అనబోతికి నేను ఎంతగానో సంతోషించి, మరి వెంటనే ఇప్పుడెళ్ళి చూసేయమన్నప్పుడు చూసినప్పుడు నేను ఎంతో సంతోషించాను. సంతోషించిన తర్వాత ఆ బిడ్డను చేర్చుకున్నాక మేము కొంతకాలానికి కళ్ళు, లివరు తేడా వచ్చి పచ్చగా వచ్చేసాయి. చాలా భయపడిపోయాం. అమ్మా ఇదేటమ్మా ఇలాగైపోయింది, ఈడు కూడా చనిపోతాడా అని నేను బాధపడినప్పుడు, లేదు నాయనా, దేవుడు బిడ్డిచ్చాడంటే ఆయన మళ్ళీ తీసుకోడు. తప్పకుండా నీకు దర్శనాలతో ఇచ్చాడు. 4 మామిడి పళ్ళలో 3 మామిడి పళ్ళు కుళ్ళిపోయాయి. ఒక్క మామిడి పండే బాగుంది. ఆ బాగున్న పండేటంటే ఈ బిడ్డే. కాబట్టి ముగ్గురు పిల్లలు చనిపోయిన వాళ్ళని పారేసాం. పాడైపోయిన పళ్ళు మనం తినం. కాబట్టి అలాగే పారేసాం చచ్చిపోయినోళ్ళని. కానీ ఒక్క పండు బాగుందంటే ఈ బిడ్డ బతుకుతాడు. ఈ బిడ్డ మంచివాడవుతాడు. నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడిని నేను అడుగుతానని నా తల్లి మళ్ళీ ప్రార్థన చేయగా, చక్కటి దేవుడి యొక్క కృపను బట్టి ఒక మార్గం, మంచి చంటి పిల్లల స్పెషలిస్ట్ దగ్గరికి ఆ పిల్లని తీసుకొని వెళ్ళడం. ఆ యొక్క డాక్టర్ గారు మంచి మెడిసిన్ ఇచ్చి, ఇంక తల్లిపాలు పట్టొద్దు, తల్లిపాలలో దోషం ఉందని చెప్పి చక్కటి మరి యొక్క పెంపుడు పాలు అనగా గేదె పాలు పట్టి ఆ బిడ్డని పెంచుకోవడం జరిగిందండి. మరి ఆ బిడ్డ మరి ఈ రోజున 20 సంవత్సరాలు దాటి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ బిడ్డకి మరి వివాహం చేయడం జరిగింది. ఆ బిడ్డకి యేసురాజు అని నేను నామకరణం చేయడం జరిగిందండి. సేవకుల దగ్గరికెళ్ళి, చర్చికెళ్ళి. అయితే ఆ బిడ్డ ఈ రోజున ఇంటివాడయ్యాడు. 2 బిడ్డలకి తండ్రి అయ్యాడండి. మరి మొదట దేవుడు మేము అడగకుండానే చక్కటి బిడ్డని మనవడినిచ్చాడు. మరలా మేము రెండోసారి గర్భం అన్నప్పుడు, తండ్రి నా ఇంట్లో నాకు సరైన సంతానం లేక సంతృప్తి లేదు. అయితే ఒక్కగానున్న బిడ్డ నా తల్లి యొక్క ప్రార్థన ఇచ్చిన బహుమానం కాబట్టి, నీ చిత్తమైతే రెండోసారి సంతానం ఇస్తున్నావు కాబట్టి కుమారుడికి ఆడబిడ్డని ప్రభువా, మా ఇంట్లో సంతృప్తి, మగబిడ్డని బట్టి ఆడబిడ్డని బట్టి సంతృప్తి కలిగి ఉంటా అన్నప్పుడు, మరి మా ప్రార్థన ఆలకించి దేవుడు ఆడబిడ్డనిచ్చాడు, మనవరాలిచ్చాడు. మనవడు, మనవడిని కలిగి మరి ఈ రోజున ఎంతో సంతోషంగా ఉన్నామండి. ఇలా జీవిస్తున్న కాలంలో మరి నేను అనుకోకుండా మరి లోకంలో మరలా నేను నా యొక్క సినిమా ఆలోచనలు, సినిమా పిచ్చి మీద అనుకోకుండా నేను మరి సినిమా రంగానికి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ కూడా క్రేన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం, అలాగే నాకున్న కొలీగ్స్ అనగా నాకున్న స్నేహితుడిని బట్టి అక్కడ చిన్న చిన్న వేషాలేయడం, వారందరితో కూడా ఒక రకమైన సర్కిల్‌లో రావడం, ఒక రకమైన పేరు రావడం జరిగింది. ఈలోగా దేవుడి ప్రణాళిక ఏంటో తెలీదు. మరి నేను లోకంలో ఉండిపోవడం ఆయనకి ఇష్టం కాదు కాబట్టి, నా తల్లికి అనుకోకుండా కాలు ఇరిగిపోవడం, మరి నా తల్లికి పరిచయం చేయడానికి మరి మా అన్నగారు హైదరాబాద్‌లో సెటిల్ అయిపోవడం, మా అక్కగారేమో ఆమె వారింటికాడ ఉండిపోవడం, నేనే తల్లికి పరిచయం చేయడానికి ఉండిపోవాల్సిన పరిస్థితిలో నేను హాస్పిటల్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి, ఆమె కోలుకునే వరకు కూడా నేను ఆమె సేవ చేసుకుంటూ నేను ఉండడం వల్ల ఈ ఈ సినిమా పరిశ్రమ నుంచి నాకు ఒక రకమైనటువంటి విడుదలొచ్చింది. మరలా అక్కడికెళ్ళాలనే మనసు నాకు రాలేదు. అదంతా కూడా మనం చూస్తున్నటువంటి ఏదో దూరపు కొండలు నునుపన్నట్లుగా
మనకున్నటువంటి ఆలోచనలు బట్టి అది ఎంతో అందంగా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దాని రంగు, దాని యొక్క మనుషుల తీరు అన్నీ కూడా తెలుసుకున్నాక నాకు ఇంకా ఏదో పని చేసుకొని బ్రతకాలి, మనం ఒక పద్ధతిగా కుటుంబంగా మనొక చక్కటి సంసారంగా సమాజంగా ఉండాలంటే ఈ మంచి ఏదన్నా కష్టపడి పని చేసుకుంటే నన్ను, నా కుమారుడిని, నాకు కుటుంబాన్ని పోషించుకుంటానని ఒక సంకల్పంతో నేను వేదంతో ఉంటుండగా అనుకోకుండా నా ఫ్రెండు ఆయన ఇంటికాడ ఉండి నాకు ఏ పని లేదు, ఉన్న పని కాస్త వదిలేసుకున్నాను, నాకు దారి లేదు, నాకు ఏదైనా దారి పెడితే బాగుండు, దేవుడు ఏదైనా సహాయం చేస్తే బాగున్నప్పుడు ఆ ఫ్రెండ్ వారింటికార వాళ్ళ అమ్మాయి యొక్క స్వస్థత కొరకు దేవుడిని నమ్ముకుంటే అనగా ప్రభువుని నమ్ముకుంటే స్వస్థత కలిగిందని ఆ రోజు ఆ ఇంటికాడ ప్రార్థన పెట్టుకున్నారు. ఆ ప్రార్థనకి నన్ను ఆహ్వానించారు. నువ్వు వేదంలో ఉన్నావు కాబట్టి, దుఃఖంలో ఉన్నావు కాబట్టి, అవసరంలో ఉన్నావు కాబట్టి నా మాట కాదనకుండా నా ఇంటికొచ్చి నేను నేను పెట్టింది తినేసి నువ్వు ప్రార్థనలో గడుపు, నీకు దేవుడు మేలు చేస్తాడని ఒక టైలర్ ఫ్రెండ్ గారు చెప్పినప్పుడు నేను ఆయన మాట కాదనకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ ప్రార్థనలో కూర్చున్నాను. దేవుని మాటలు విన్నాను. తర్వాత ఆయన నాకు భోజనం పెట్టారు. తర్వాత ఇంటికి పట్టుకెళ్ళమని కూడా కొంత పార్సల్ ఇచ్చారు. అయితే అక్కడికొచ్చిన పాస్టర్ గారు నా కష్టం తెలుసుకొని నా గురించి ప్రార్థన చేశారు. నా అడ్రస్ తెలుసుకున్నారు. తర్వాత అనుకోకుండా ఆయన తెల్లారిపోతుకి మా ఇంటికొచ్చారు. మా ఇంటికొచ్చి దర్శించారు. ఆయన పేరే జయరాజు గారు. కాబట్టి ఆయన ఎప్పుడైతే నా కష్టం తెలుసుకొని, నా గురించి అన్నీ కూడా తెలుసుకొని, నాకు వాక్యం ద్వారా ధైర్యపరిచి, నా క్షేమం కొరకు, నా అవసరత కొరకు, నా పని కొరకు ప్రార్థన చేసి, నన్ను ధైర్యపరిచి తప్పకుండా ఆకాశ పక్షులు పోషిస్తున్న దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఆధారం చూపిస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. దేవుడి మీద మనసు పెట్టండి. ప్రభువు మీద మనసు పెట్టండి చెప్పినప్పుడు నన్ను ప్రభువే గాని నిజంగా నాకు ఒక ఆధారం ఇస్తే నా తల్లిని, నా భార్యను, నాకు ఇచ్చిన బిడ్డని పోషించుకోవాలండి. కాబట్టి దేవుడు ఇంకేం అడగట్లేదు. ఒక మంచి సామాజికంగా గౌరవప్రదమైన పని ఏదన్నా ఇస్తే నేను బ్రతుకుతాను ప్రభు పేరు చెప్పన్నప్పుడు నాకప్పుడు సరైనటువంటి చదువు లేదండి. సినిమా వల్ల చదువు అంతా పాడు చేసుకున్నాను. స్నేహితుల వల్ల, సినిమా వల్ల. అయితే నేను 7వ తరగతి పోయింది. ఏ పని చేద్దామన్నా హోటల్లో పని చేద్దామంటే సిగ్గు. ఏదన్నా రిక్షా దొక్కుదామంటే సిగ్గు. చుట్టాలు చూస్తారేమో, బంధువులు స్నేహితులు చూస్తారేమో. ఏ పని చేయాలో తెలియనటువంటి పరిస్థితి. కానీ పని కావాలి, ఉద్యోగం కావాలని చెప్పేసి అందరితో అంటున్నాను. కానీ అర్హత లేనివాడిని అన్న సంగతిని గుర్తించట్లేదు. కూలికి వెళ్దామంటే నువ్వు ఎవరి తాలూకని అంటున్నారు. ఇటువంటి పరిస్థితులు ఏం చేయాలో తెలియక సతమతం అయిపోతూ, సొంతిల్లు లేక కుటుంబంతో భారంతో కలిగి నలిగిపోతున్నప్పుడు నిజంగా దేవుడే నాకు నా మొర ఆలకించి, సేవకుల ప్రార్థన ఆలకించి నాకు ఒక చక్కటి ఇంటర్నేషనల్ కంపెనీ సామర్లకోటలో ర్యాక్ సెరామిక్స్ అని ఒక సెరామిక్స్ దుబాయ్ కంపెనీ వచ్చి ఏర్పాటు చేయడంలో అక్కడ పనివారు తీసుకుంటున్నారని ఒక వార్త నా చెవిలో పడగానే కాకినాడ పట్టణం నుంచి సైకిల్ మీద వెళ్ళి ఆ గేటు దగ్గర నిలబడేవాడిని. ఏమన్నా పనికి ఏమైనా పిలుస్తారేమో అని. అలా 3 రోజులు పిలిచి నిలబడిన తర్వాత 4వ రోజుని ఒక ఆయన వచ్చి, బాబు రోజు వచ్చి నిలబడుతున్నావు, ఏం కావాలన్నా, నాకు పని కావాలన్నా, ఏ పనైనా చేస్తావంటే చేస్తాను. అప్పుడు వెంటనే ఆయన లోపలికి పిలుచుకున్నారు. ఒక కరెంటు పోల్లు పాతడానికి మరి నన్ను ఏర్పాటు చేసుకొని అక్కడ పని చేస్తుండగా, తండ్రి నీ దయ వల్ల లోపలికి అడుగెట్టాను, పని దొరికింది. అయితే ఈ పని శాశ్వతం అవ్వాలి, సంతృప్తి అవ్వాలి అని నేను ప్రార్థనలు చేసుకునేవాడిని. అయితే అలా జరుగుతుండగా కాంట్రాక్ట్ వర్క్ అయిపోయిన తర్వాత ఆయన మమ్మల్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసిన తర్వాత ఏం చేయాలో తెలియలేదు. ఆ కాంట్రాక్ట్‌ని అడిగాను, ఏవండీ మీరు ఏదైనా చెప్తే కంపెనీ మాకు ఇంక వేరే పని ఇస్తారు కదా, మమ్మల్ని విడిచిపెడితే ఎలాగంటే, బాబు నాకు కాంట్రాక్ట్ అయిపోయింది, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేశారు, మీకు ఇవ్వాల్సింది ఇచ్చేశాను, మీ పాటలు మీరు పడండి, నేను ఎవరి మాట వినరు. వీళ్ళు హై క్లాసు కంపెనీది, ఇంటర్నేషనల్ అని చెప్పేసి అన్నప్పుడు నేను దిగులుతో వచ్చేస్తుండగానే క్యాంటీన్లో అప్పటికే నాకు తెలుసున్న ఆయన దూరపు చుట్టూ ఒక ఆయన కలిశాడు. కలిసి ఇక్కడ ఉన్నారేటన్నా, ఇక్కడ ఇప్పుడు దాకా పని చేశాను, ఇప్పుడు పని అయిపోయింది వెళ్ళిపోమని. లేదా పని అన్నారు. లేదండి. అయితే నాతో రా, నేను క్యాంటీన్లో సూపర్వైజర్గా ఉన్నాను, నేను క్యాంటీన్లో నీకు హెల్పర్గా పెట్టుకుంటానని ఆయన తీసుకెళ్లారండి. తీసుకెళ్ళిన తర్వాత ఆ క్యాంటీన్లో సిగ్గు విడిచి, కష్టపడడానికి సిగ్గేటని చెప్పేసి అన్ని రకాల పనులు చేసుకుంటుండగా ఆ క్యాంటీన్లో నాకు ఆకలి తీరుతుంది, జీతం ఇస్తున్నారు, జీతం తీసుకొచ్చి నా భార్యకు, తల్లిదండ్రులకి ఇస్తున్నాను. అలా బ్రతుకుతుండగా ఒకరోజు అనుకోకుండా కంపెనీ యజమానుడు అయినటువంటి CEO దుబాయ్ నుంచి మరి రావడం జరిగింది కంపెనీ ఇన్స్పెక్షన్కి. అవన్నీ కూడా పరిశీలించడం రావడం వచ్చింది. ఆయన వస్తున్నాడన్న సంగతి నాకు చెవిలో పడగానే
నేను అనుకున్నాను, ప్రభువా ఇగో తండ్రి యేసయ్య నీ దయ వల్ల ఇందులోకి అడుగెట్టాను. నాకే గాని ఈ కంపెనీలో గాని ఏదన్నా పర్మనెంట్ ఉద్యోగం ఇస్తే నీ పేరు చెప్పుకొని బ్రతుకుతాను. ఏదో నాకొచ్చిన కష్టార్జితంలో కాంట్రాక్ట్ కొన్ని తీసుకొని మిగతాది ఇస్తున్నాడు. అలా కాదు, నీకివ్వాల్సిన కానుకని నీకిచ్చుకొని మిగిలింది నేను బ్రతుకుతాను. నాకు ఒక గొప్ప కార్యం చేయి. నాకు ఎవరు వెనకాల నాకు రికమెండేషన్ చేసేవాళ్ళు లేరు. ఎంపీలు లేరు, ఎమ్మెల్యే లేరు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు. నిన్నే నమ్ముతున్నాను, నాకు సహాయం చేయి. ఎవరో గొప్పవారు వస్తున్నారట కంపెనీ వారు, వారితో మాట్లాడాలి. నా హృదయ పలుకులు ఆయనకు అంగీకారం ఉన్నట్లు, ఆయన నాకు పనిచ్చినట్లుగా నాకు సహాయం చేయని మనసులో అనుకున్నాను. ఆ రోజున క్యాంటీన్లో ఉండగానే ఆయన జేకే అంటే పెద్ద CEO, పెద్ద నాయకుడు. ఆయన ఏది చెప్తే అది జరగవలసిందే. కాబట్టి ఆయన వెనకాల సెక్యూరిటీ, ఆయన వెనకాల స్టాఫ్ అందరూని ఆయన రౌండ్ అన్నీ వేసుకున్న తర్వాత భోజనం టయానికి సరిగ్గా ఆయన క్యారేజ్ ఎట్టుకెళ్ళడానికి నాకే అవకాశం ఇచ్చారండి క్యాంటీన్ వారు. ఇక మీరు తీసుకెళ్ళి క్యారేజ్ ఆయనకి పెట్టేసారండి అన్నప్పుడు, ఇది నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని నేను వెళ్ళిపోయి చక్కగా ఆయన ఏసీ రూమ్లో కూర్చొని పేపర్ చదువుతుండగా, సార్ భోజన అనుభూతికి పెట్టన్నారు. పెట్టగానే టేబుల్ మీద ఆయనకు భోజనం పెట్టేశాను. భోజనం చేసిన తర్వాత ఆయన తిన్న తర్వాత మరలా అలాగా నేను నిలబడ్డాను. ఇలా నిలబడి ఏం కావాలి అని అడిగారు. ఏం లేదు సారు, పూరా ఫ్యామిలీ అచ్చా కంపెనీ, ఎనీ హెల్పర్ పోస్ట్ సార్ అన్నాను. ఈ ఒక్క మాటే ఆయనకు అర్థమైంది. దేవుడు ఆయన హృదయాన్ని తెరిచాడు. వెంటనే ఆయన కూర్చున్న డస్క్ తీశారు. ఆ డస్క్ తీసి అందులో చిన్న రఫ్ పేపర్ తీసి ఆ రఫ్ పేపర్ మీదే నా పేరు అడిగారు. వెంకటరావు సార్ అని. మీ నాన్నగారి పేరు ఏంటన్న? సూర్యరామన్ సార్. ఈ 2 పేర్లు రాసి టుడే జాయినింగ్ పాలసింగ్ ఆపరేటర్ అని రాసి ఇచ్చారు. కింద జేకే అని పెట్టారు. అంతే. ఈ చిన్న ముక్క నిజంగా నాకు ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని దేవుడు ఆ రోజున జరిగించాడండి. చదువు లేనివాడిని, ఎవరు లేనివాడిని, ఎందుకు పనికిరాని వాడిని, పాడైపోయిన జీవితంతో నలిగిపోతున్న వాడిని, తల్లిదండ్రులని, భార్యను, బిడ్డల్ని పోషించలేకపోతున్నానని వేదంతో, దుఃఖంతో ఏ పని దొరికినా చేద్దామని అలాగా చేస్తున్నవాడిని, ఎప్పుడైతే నాకు ఒక పెద్ద ఆయన వస్తున్నారు, ఆయనతో మాట్లాడి నా బాధ అంతా చెప్పుకోవాలి. వీళ్ళని ఎవరిని అడిగినా నువ్వేం చదువుకున్నావు, ఐటీ చదువుకున్నావా, డిప్లొమా చదువుకున్నావా, లేదా ఎవరు నీకు వెనకాల ఎవరు నీకంటే అడుగుతుంటే నేనేం చెప్పలేకపోతున్నాను ప్రభువా. నాకు నువ్వే, నిన్ను మించిన వారు ఎవరు లేరు, నిన్ను నమ్ముతున్నాను. ఆయనతో మాట్లాడే వాక్కు నాకు దయచేయండి. నా మాటలు ఆయన అర్థం చేసుకొని నాకు పనిస్తే చాలు. ఆయన కానీ కోపడ్డా ఉన్న పని కూడా నన్ను బయటికి ఎంటేస్తారు. కాబట్టి నాకు సహాయం చేయని నేను అనుకున్నాను. ఆ ప్రకారంగా ఆయన మనసును తెరిచి ఆ ఉద్యోగాన్ని నాకు ఇచ్చావు ప్రభు అని హృదయపూర్వకమైనటువంటి ఆనందంతో, సంతోషంతో ఆ కాగితాన్ని పట్టుకొని ఆఫీస్కి వెళ్తే వారందరూ అన్నారు, జేకే గారితో ఏం మాట్లాడేవారు అన్నారు. ఏం మాట్లాడలేదు సార్, నా ఆకలి దప్పికలు చెప్పుకున్నా, నా కుటుంబ పరిస్థితి చెప్పుకున్నా, ఎవరో నా కష్టార్జితం తింటున్నారు, దేవా నాకు కానీ కంపెనీలో ఉద్యోగం ఇస్తే నీ పేరు చెప్పుకుంటానన్నాను. ఆ మాటే ఆయన్ని అడిగాను. సార్ పూర్ ఫ్యామిలీ అచ్చా కంపెనీ, ఎనీ హెల్పర్ పోస్ట్ అన్నాను. వెంటనే దేవుడు ఆయన మనసు తెరిచి నాకు ఈ కాగితం రాసి ఇచ్చారండి. కావాలితే మీరు అడగొచ్చు సార్ అన్నాను. వాళ్ళు ఎంతనే నా భుజం మీద చేసి శబాసరా, చాలామంది రికమెండేషన్ అవుతున్నారు, చాలామంది డబ్బు ఖర్చు పెట్టేస్తున్నారు, కానీ నిజంగా నువ్వు అదృష్టవంతుడు, మాలో ఒక్కడిగా ఈ రోజు నుంచి నువ్వు అయిపోయావు. కంపెనీ యొక్క అన్ని రకాలైన ఫెసిలిటీస్ నీకు వస్తాయి. కాబట్టి నీకెప్పుడైతే నచ్చిందో, నీకెప్పుడైతే మంచి రోజు వచ్చి జాయిన్ అయిపో. వచ్చేటప్పుడు నీ ఆధార్ కార్డు, నీ డీటెయిల్స్, నీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, స్కూల్ సర్టిఫికేట్ పట్టుకొని రా అన్నారు. నేను అన్నాను, అయ్యగారు నాకు మంచి రోజు ఇదే రోజు అండి. ఎందుకంటే ఈరోజు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి నా జీవితంలో ఇంకా మరొక మంచి రోజు ఉండదు. ఈరోజే మీరు దయదలితే మీరు ఎక్కడికి పంపిస్తే అక్కడ పనిలో ఉంటాను. రేపు మీరు అన్నట్లుగా అన్నీ తెచ్చుకుంటానన్నప్పుడు వెంటనే వారు అన్నారు, నిజమే వెళ్ళిపో. అక్కడికి వెళ్ళిపోయి ఆ సెక్షన్లో, పాలసింగ్ సెక్షన్లో సూపర్వైజర్ ఉంటాడు, మేనేజర్ ఉంటాడు, వారిని కలు, వారు ఏం చెప్పారో ఆలకించు, రేపు మాత్రం డీటెయిల్స్ అన్నీ తీసుకొని రమ్మన్నారండి. వెంటనే అలాగే చేయగానే దేవుడు మహాకృపను బట్టి నాకు ఆర్డర్ ఇచ్చారు, పర్మిట్ చేశారు. చక్కగా ఒక ఏటీఎం కార్డు పెడితేనే నాకు జీతం, శాలరీ వచ్చి నా అవసరతలను కడుపు నిండినట్లుగా దేవుడు అద్భుతం చేశాడండి. చేస్తుండగా ఏదో సామెత చెప్తారు, కడుపు నిండిన తర్వాత కుండెత్తారు అన్నట్లుగా, రేవు దాటిన తర్వాత తెడ్డు విడిచిపెడతారు అన్నట్లుగా
ఈ యొక్క సంపాదనలో, సంతోషాల్లో మరలా నేను నా యొక్క పాప జీవితాన్ని, నా యొక్క పాప తలంపులకి బానిసని అయిపోయాను. దేవుడికి ఇవ్వవలసిన సమయం లేదు, దేవుడికి ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వలేదు. దేవుడి సన్నిధిలో ఆదివారం కూడా నా పని మీద నా ఇష్టానుసారంగా తిరిగాను. చివరికి చూశాడు దేవుడు. ఎన్నోసార్లు వాక్యంతో గద్దించాడు, ఎన్నోసార్లు ఆయన నా మీద ప్రేమ చూపించి మాట్లాడాడు. కానీ ఏ మాటకి కూడా నేను లోబడలేదు, ఇష్టానుసారంగా జీవించాను. చివరికి దేవుడు నాలో ఒక రకమైనటువంటి శిక్ష, అనగా అక్కడ డ్యూటీ చేస్తుండగా అక్కడ ఫోమ్ అంతా కూడా నా నోట్లోకి వెళ్ళిపోయేది. ఆవిరిలోంచి వెళ్ళిపోయినట్లుగా శ్వాస విశ్వాసలో ఆ ఫోమ్ అనగా ఆ డస్ట్, ఆ రజ, ఆ పాల్సింగ్ సెక్షన్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆ రజ అనగా ఆ ఫోము, ఆ పొగ, ఆ యొక్క ఆ పౌడర్ అంతా కూడా అలాగా అది అలా లోపలికి శ్వాస విశ్వాసలో ఊపిరి ద్వారా వెళ్ళిపోవడంలో నాలో ఒక రకమైనటువంటి ఊపిరితిత్తులు మరి కనిపించకుండా అయిపోయి, చిన్నగా మొదలైన దగ్గు పెద్దదైపోయింది. అక్కడి నుంచి రక్తం పడడం మరి మొదలైంది. అప్పుడు ఈ రక్తం పడినప్పుడు నేను అల్లిపోయి నేను ఇంట్లో చెప్పాను, ఇలా ఉంది పరిస్థితి అన్నాడు. వారు కూడా భయపడిపోయి మానేసే అన్నారు. కానీ మానేయడానికి ధైర్యం సాలక నేను ఆఫీస్ వారిని ఆశ్రయించినప్పుడు వారు రాజమండ్రి ఈఎస్సి హాస్పిటల్కి నన్ను రిఫర్ చేశారు. మరి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్ గారు లెన్స్ ఫోటో తీసినప్పుడు ఇవేమీ కనపడలేదండి, ఈ లెన్స్ దుమ్ములు ఏమీ కనపడలేదు. అప్పుడు ఆయన అన్నారు, ఏం చేస్తా అంటే నేను సెరామిక్స్లో టైల్స్లో పాలిషింగ్ ఆపరేటర్గా చేస్తా అన్నప్పుడు, అదే సంగతి అన్నారు. అన్న తర్వాత నీకు ఫోమ్ పట్టేసిందమ్మా, చాలా డేంజరు నీకు, కాబట్టి యాంటీబయాటిక్ ఇంజక్షన్లు ఉదయం సాయంత్రం చేయాలి, కాబట్టి ఒక నెల రోజులైనా నువ్వు బెడ్ రెస్ట్ ఇక్కడ నువ్వు అటెండ్ అయిపోవాలి, జాయిన్ అయిపోవాలి, ఎవరన్నా ఉంటే రప్పించుకో అని చెప్పేసి అన్నప్పుడు, నాకు ఎవరు లేరండి, చదువుకుండి కుమారుడు ఉన్నాడు, నా తల్లి నా భార్య తప్ప ఇంకెవరు నాకు సాయం చేసేది లేరు. నా కోసం నా కుమారుడు వస్తే చదువుపోద్ది, నా భార్య వస్తే ఇంట్లో జరగదు, నా తల్లి చూస్తే కాళ్ళు ఇరిపోయిన తల్లి, కదలేని తల్లి, కాబట్టి నేను ఇక్కడే ఉండిపోతానండి, నాకు ఏం భయం లేదు, మీరు మాత్రం నాకు ట్రీట్మెంట్ చేసి నన్ను బ్రతికించండి అన్నప్పుడు ఆయన చెప్పిన ఆ మాటలను బట్టి నిజంగా నాకు ఎంతో వేదన వచ్చి చివరికి అన్నారు, ఇది టీబీ కూడా దింపేస్తుంది, వీళ్ళందరూ కూడా అలాగే పాడైపోయారు చూడ మనుషులు, ఈ బెడ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా లెన్స్ ప్రాబ్లం వచ్చిన టీబీ మీదకి వచ్చేసి ఆ టీబీ ద్వారాగా మనుషులు పాడైపోయి చనిపోతారు అన్నప్పుడు నాకు ఎంతో భయం వచ్చింది, ఎంతో వేదన వచ్చింది. ప్రతిరోజు కూడా దేవా నీకు ఇచ్చిన మాటను జారిపోయాను, నీవైతే నా పట్ల దీనును, ఎందుకు పనికిరాని వాడిని, చదువులేని వాడిని, నాకైతే గొప్ప మేలు చేసావు, కడుపు నిండింది, అవసరాలు తీరుతున్నాయని నిన్ను విడిచిపెట్టేశాను, కాబట్టి నన్ను క్షమించు, ఇటువంటి వ్యాధి మా ఇంట్లో ఎవరికీ రాలేదు, కాబట్టి నేను బ్రతకాలి, నా భార్య బిడ్డలతో బ్రతకాలి, కొంతకాలం నీ కొరకు సాక్షిగా ఉండాలి, ఇదిగో నన్ను బ్రతికించు ప్రభువా అని చెప్పేసి ప్రతిరోజు కన్నీరు ప్రార్థన అక్కడ ఈఎస్సి హాస్పిటల్లో చేసుకున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి నేను దేవుని బిడ్డనని నా ద్వారాగా, నా ప్రార్థనల ద్వారాగా వారు కూడా ఏకీపించి వారు కూడా నా చేత ప్రార్థన చేయించుకుండేవారు. ఇలాగా నెల రోజులు గడిచిన తర్వాత దేవుడు మహాకృప ఏంటంటే, మరలా డాక్టర్ గారు నెల రోజులు అయిపోయింది కదా అయ్య గారు, నాకు సెలవిస్తారంటే, ఉండమ్మా వెళ్ళిపోవద్దు, మళ్ళీ ఒకసారి నీకు లెన్స్ ఫోటో తీయాలి అని చెప్పేసి మళ్ళీ లెన్స్ ఫోటో తీసినప్పుడు, ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ యొక్క లెన్స్ ఫోటో చూడగానే ఆశ్చర్యపోయారు ఆయన. ఎందుకంటే ఒక చక్కటి తల్లి కడుపును పుట్టిన బిడ్డలకి ఎలాగైతే చక్కగా లెన్స్ ఇలా వస్తాయో, ఇలా కనబడతాయో, అదే రీతిగా కడమరడినటువంటి లెన్స్ ఆ ఫోటోలో చక్కగా కనబడగానే ఆయన ఆశ్చర్యపోయి, వెరీ గుడ్, మంచి రికవరీ అయ్యావు అని చెప్పేసి అన్నారండి. అయ్యా ఇది దేవుని కృప అండి, నేను దేవుడిని నమ్ముకున్నాను అన్నాను. మరి సిగరెట్ కాల్చు, నాకు మందు అలవాటు ఉంది, మందు అలవాట్లేదండి. నీకు ఏ అలవాటు లేదన్న, ఏ అలవాటు లేదండి, ఒక సినిమా పిచ్చి ఉండేది, అది కూడా విడిచిపెట్టేస్తున్నాను, కాబట్టి దేవుడే నన్ను బాగు చేశాడు. అప్పుడు ఆయన అన్నారు, ఈ మందులు మాత్రం జాగ్రత్తగా నువ్వు వాడాలి, వాడకపోతే నీ లెన్సులు వీక్ అయిపోతాయి, కాబట్టి శీతాకాలం చాలా ఇబ్బందిగా పడతావు, కాబట్టి ఎక్కువగా ప్రోటీన్స్ బాగా గుడ్డు పాలు ఇవన్నీ నువ్వు తింటా ఉండాలి, ఎందుకంటే చిన్నది ఏదైనా తగిలిందంటే ఇరిగిపోద్ది, బలం తగ్గిపోయింది, యాంటీబయాటిక్ ద్వారాగా నీకు కరిగించాం, కాబట్టి బలమైన ఫుడ్ తీసుకోవాలి, మందులు వేసుకోవాలన్నప్పుడు నేను అలాగే అన్నాను. కానీ దేవుడి దగ్గరికి వచ్చి నేను ఇంటికి వచ్చిన తర్వాత, ప్రభా బ్రతికితే నీ కొరకు సాక్షిగా ఉంటాను,
ఇగో తండ్రి, నీ సువార్తను ప్రకటిస్తాను, నీ కొరకు నేను జీవిస్తాను, నన్ను బ్రతికించు. ఈ రోజు నుంచి నాకు ఈ మందులతో పని లేదు, ఏ మందు వేసుకోండు, ఈ మందులు వేసుకుంటే మందుల మీద ఆధారపడతానేమో. ఇదిగో ప్రభు, నాకు ఏ మందు అవసరం లేకుండా, ఈ టీబీలు గీబీలు రాకుండా, నా నా మరణం నా అవమానకరంగా ఉండకుండా నీ కొరకు జీవించినట్లుగా నన్ను నిలబెట్టు అన్నప్పుడు, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంచుమించు దగ్గర దగ్గర 10 సంవత్సరాలు అవుతుందండి. 10 సంవత్సరాలు అవుతుంది. నేను మరలా ఒక్క మందు కూడా దానికోసం వేసుకోలేదు. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియని పరిస్థితిలో, అప్పుడు మరలా పనికి వెళ్ళాలంటే డాక్టర్లు చేయొద్దన్నారు. వెళ్ళకపోతే నా జీవితం గడట్లేదు. ఏంటి ప్రభువా, ఏం చేయమన్నప్పుడు నేను అడిగినప్పుడు దేవుడు ఆశ్చర్యరీతిగా ఆయన ఒక సమాధానం చెప్పారు. వెళ్ళాలా వద్దాలా తెలియనటువంటి పరిస్థితిలో నాకు సతమతం అవుతున్నప్పుడు, దర్శనం లేనప్పుడు, పిలుపు లేనప్పుడు, ఏంటో శుభసుఖమైన ఆనవాళ్ళు లేనప్పుడు నాకు ఒక స్వరం ఏంటంటే 2 చీట్లు వేసుకోమన్నారు. వెళ్ళాలి వద్దు అనే 2 చీట్లు వేసుకోమన్నారు. అందులో 2 చీట్లు రాసుకున్న తర్వాత ఆ చీట్లు ఎవరు చర్చించాలో తెలియక, చంటి పిల్లలతో దేవుడితో సమానమని మా పాస్టర్ గారు మనవరాలతో, అమ్మ పాప ఇందులో నా చేతుల్లో ఒక చీటు తీయి, ఆ చీటుని బట్టి నేను నడుస్తాను బతుకుతాను అన్నప్పుడు, అప్పుడు ఆ చీటు వచ్చింది, వెళ్ళవద్దని వచ్చిందండి. వెంటనే దేవుడు పని ఇష్టం లేదని ఆఫీస్కి వెళ్ళి రిజైన్ చేసేసి, ఇంకా అక్కడి నుంచి నేను దేవుడికి చెప్పుకొని నీ సేవ చేసుకుంటాను, సువార్త చేసుకుంటాను, నా బంధువులకైనా రక్త సంబంధులకైనా తెలియజేసుకుంటాను. నిన్ను తెలుసుకుంటే నేను పొందుకున్న మేలు ప్రతి ఒక్కరూ పొందుకుంటారు, సత్యాన్ని తెలుసుకొని నీవే దేవుడు అని అంగీకరిస్తారని నేను ఆ రోజున తీర్మానం చేసుకున్నానండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సువార్త చేసుకుంటున్నాను, దేవుని యొక్క పరిచర్య చేసుకుంటున్నాను. దేవుని ఇచ్చిన కుటుంబాన్ని నేను దేవుని కృపలో పోషించుకుంటున్నానండి. ఈరోజు నాకు ఏ ఆస్తిపాస్తులు లేవు, తల్లిదండ్రుల నుంచి వచ్చింది లేదు, నేను కష్టపడి సంపాదించుకున్నది లేదు, ఇకపోతే ఏది కూడా నాకు ఒక రకమైనటువంటి గవర్నమెంట్ నుంచి కూడా ఏ ఆధారం లేదు. కేవలం ఆకాశ పక్షులు పోషిస్తున్నట్లుగా దేవుడు నన్ను నా కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడండి. ఈ గృహం కూడా ప్రభుత్వ వారు ఇచ్చిన గృహమే. ఈ గృహంలో నేను తలదాచుకుంటున్నానంటే ఆయన ఇచ్చిన కృపే. ఈరోజు నేను సజీవుడిగా ఉన్నానంటే ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన ఆయుషే. ఈరోజు నేను నా కుటుంబం పోషింపబడుతుందంటే ఆయన ఇచ్చిన కృప అండి. కుమారుడైతే తన భార్య బిడ్డలతో ఇక్కడే జీవిస్తూ ఉన్నాడు. మరి దేవుడిచ్చినటువంటి తనకిచ్చిన జీవనాధారం పోర్ట్లో బెల్ట్ ఆఫర్గా చేసుకొని తనకు తెచ్చుకున్న 12,000 జీతాలతో 12,000 జీతం తన భార్య బిడ్డలను పోషించుకుంటున్నాడు. ఒక విషయం, మా కుటుంబంలో నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత మా జీవితాలు గడుస్తుండగా మా కుటుంబంలో ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనాన్ని మేము చూసుకున్నాక రోజు వాక్యాన్ని ధ్యానించుకోవడం అలవాటుగా మా జీవితాలు మలుచుకున్నాక, మరి యెషయా 43:18 మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకోండి, పూర్వ దినాలు మరి జ్ఞాపకం చేసుకోండి, నేను ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తున్నానని వాక్యం చెప్పినప్పుడు మాకు ఆశ్చర్యం కలిగింది. ఏంటి ఆశ్చర్యం సంగతి, పూర్వపు సంగతులు ఏంటి, మునుపటి సంగతులు ఏంటని మేము తలంచుకుంటుండగా, మరి నా భార్యకు నా తల్లికి మరి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే, ఒక 2 బిడ్డలు, మగ బిడ్డలు మరి ఒళ్ళో ఉన్నట్లుగా, ఒకరు నా భార్య దగ్గర, ఒకరు నా తల్లి దగ్గర ఉన్నట్లుగా మరి దర్శనం పొందుకోవడం జరిగింది. మరి మగబిడ్డలే అన్నట్లుగా మరి స్పష్టంగా చూడడం జరిగింది. అది నాతో చెప్పినప్పుడు, మన ఇంట్లో బిడ్డలు పుట్టడానికి గర్భిణీ స్త్రీలు ఎవరున్నారని మేము తలంచుకున్నప్పుడు ఎవరూ కనిపించలేదు, మా ఊహల్లో ఎవరో కూడా లేరు. అయితే అనుకోకుండా దర్శనం అయిన తర్వాత హైదరాబాద్ నుంచి మా అన్నగారి కుటుంబంలో చిన్నబాబుకి, అనగా సురేష్కి వివాహమైన భార్య లక్ష్మికి మరి ఏగుళ్ళని, నెల తప్పిందని ఒక ఫోన్ ద్వారా మేము వార్త విన్నాం. అప్పుడు మాకు అండర్స్టాండింగ్ అయింది, ఓహో అయితే దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తున్నాడంటే, మరి గొప్ప ఆశ్చర్యకార్యం జరిగిస్తున్నాడంటే, మరి చక్కటి బిడ్డల్ని దేవుడు ఇస్తున్నాడు అనమాట అని చెప్పేసి మేము ధైర్యంగా ఆ అమ్మాయికి, అమ్మ నీకు తప్పకుండా దేవుడు గర్భఫలాన్ని ఇస్తున్నాడు, మరి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అన్నప్పుడు, అదే అనుకుంటున్నా హాస్పిటల్కి వెళ్తున్నాం అన్నప్పుడు, వెళ్ళండి మీరు మంచి శుభవార్త వింటారు, 2 పిల్లలు నీకు గౌల పిల్లలు దేవుడు ఇస్తున్నాడు అన్నప్పుడు వారు ఆశ్చర్యపోయారు. మన ఇంట్లో ఎవరికి లేరు కదా కౌల పిల్లలు అని అన్నారు. అయితే హాస్పిటల్కి వెళ్ళి తనిఖీ చేసిన తర్వాత
మరి నెలలు నిండుతుండి కొలిది కూడా డాక్టర్ అమ్మ జాగ్రత్తగా ఉండమ్మా, నీకు ఒకటి కాదు 2 పిండాలు ఉన్నాయి, కవల పిల్లలు పుట్టబోతున్నారని చెప్పినప్పుడు వాళ్ళు మరి అండర్స్టాండింగ్ అయ్యి వారు విశ్వాసంలోకి వచ్చారు. అయితే అక్కడి నుంచి మా ఇంటి వారు అనగా మా అన్నగారు, మరి 2 కవల పిల్లలు దేవుడు ఇస్తున్నారని చెప్తున్నారు కాబట్టి 2 ఆడవాళ్ళు అయితే వాడికి ఉద్యోగం లేదు, బ్రతకలేడు, పెంచలేడు, కాబట్టి ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డని ఇస్తే దేవుడు సంతోషం కదా అన్నప్పుడు, అలాగ అనకూడదు నాన్న, అలా అనకూడదు అన్నయ్య, దేవుడు ఏదైతే ఇచ్చాడో ఏదైతే చూపిస్తున్నాడో అదే ఇస్తాడు. చేపని అడిగితే మరి పావునివాడు, రొట్టె అడిగితే రాతినవాడు, కానీ ఏదైతే ఆయన చెప్పిస్తున్నాడో తప్పకుండా ఇస్తాడు. మనం బేరం ఆడకూడదు. కాబట్టి ఇచ్చిన గర్భఫలాన్ని సంతోషంగా స్వీకరించాలి. అలా నిలుచొని చూడండి, దేవుడి కార్యం చూస్తారన్నప్పుడు వారు కనిపెట్టుకొని చూశారు. అలాగే అమ్మాయిది కాకినాడ. మరి నెల నిండిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో పురుడు పోసుకున్న తర్వాత చక్కటి మగబిడ్డలు, కవల పిల్లలు దేవుడు చెప్పినట్లుగా మరి మా కుటుంబంలో మా రక్త సంబంధం మా అన్నగారు చిన్న కుమారుడికి మరి పుట్టడం జరిగింది. ఆశ్చర్యమైన కార్యం దేవుడు చేశాడు. దేవుని స్తోత్ర. మరి దేవుడు మాటిచ్చి తప్పిపోయే దేవుడు కాదు. మరి ఆ బిడ్డలు బట్టి వాళ్ళు ఎంతగానో సంతోషించారు, మేము ఎంతగానో స్తుతించాం. కొంతకాలానికి ఆ బిడ్డలకి మరలా నా కుమారుడికి ఎలాగైతే మరి లివర్ మళ్ళీ కంప్లైంట్ వచ్చి ఎలాగైతే కళ్ళు పచ్చగా అయిపోయో, ఈ కవల పిల్లలు కూడా అలాగే ఒక రకమైనటువంటి జాండిస్ వచ్చి మరి ఒక పక్షిలాగా కరెంటుగా ఎక్కి పక్షి ఎలాగైతే ఏలబడుతుందో అలాగే అయిపోయారు. అప్పుడు వారు వచ్చి ఆ పిల్లల్ని చూసి వీళ్ళు బ్రతుకుతారా అని మా అన్నగారు మా వదిన అన్నప్పుడు, అలా అనకండి, తప్పకుండా దేవుడు బ్రతికిస్తాడు, దేవుడు సర్వశక్తిమంతుడు, కాబట్టి మనం అడిగితే ఇవ్వలేదు, ఆయన చెప్పి మరీ ఇచ్చాడు, మీరు నమ్మి కొంచండి, మేము ప్రార్థన చేస్తామని ఆ బిడ్డల కొరకు ఎంతగానో సేవకులు తీసుకెళ్ళి వారి గృహంలో ఆ తల్లి బిడ్డల కోసం ప్రార్థన చేయగా, ఈ రోజున ఆ బిడ్డలు సజీవులై బలవంతులై చక్కగా చదువుకొని దేవుడికి మహిమార్థంగా ఉన్నారు. ఇంత కుటుంబాన్ని, ఇంత సంతోషాన్ని, ఇంత సమాధానాన్ని నేను కలిగి ఉన్నానంటే నిజమైన దేవుణ్ణి నేను ఎరుగున్నానని నేను సంతృప్తితో ఉన్నానండి. ఎందుకంటే తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలమైన కార్యాలు చేస్తారన్నట్లుగా మన దేవుడు ఎవరని మనం తెలుసుకున్నప్పుడు మనం నిజంగా ఆ దేవుడి సొంతం అయిపోతామండి. ఏమండి, ఎంతమంది మన చుట్టాలు ఉండొచ్చు, ఎంతమంది బంధువులు ఉండొచ్చు, ఎందరో ఉండొచ్చు, ఎన్నో విశ్వాసాలు ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా మనకు తోడుగా రావు. కానీ నిజమైన దేవుడు పుట్టించిన వాడే మనకి తోడుగా ఉంటాడు, పుట్టించిన వాడే మనల్ని రక్షిస్తాడు, పుట్టించిన వాడే మనల్ని కాపాడుతాడు, పుట్టించిన వాడే మన పరలోకాన్ని చేరుస్తాడండి. ప్రియమైన ప్రజలారా, నిజంగా ఈ రోజున ఏ మానవుడు దేవుడిని చూడలేదు, చూసి ఏ మానవుడు కూడా దేవుడిని చూసి బ్రతకలేడు. కాబట్టి ఆ దేవుడిని చూపించడానికే యేసు ప్రభు భూలోకానికి నీ కొరకు నా కొరకు వచ్చాడు. కాబట్టి ఆయనలో దైవత్వం ఉంది, ఆయనలో పరమాత్మ ఉంది, ఆయనలోనే జీవం ఉంది, ఆయనలోనే సమాధానం ఉంది, ఆయనలోనే మోక్షం ఉందండి. ఈ పాపిని మార్చిన దేవుడు, ఈ పాపి స్వభావం నుంచి ఆయన కృపచేత ఆయన బిడ్డగా చేసుకున్న దేవుడు, ఒకప్పుడు నేను నిలువెల్ల విషపు ఘోరపు విషమునే, కానీ ఈ రోజున ఎద్దరవాన్ని ప్రేమించే గుణం కలిగి ఉన్నానంటే ఆయన ఇచ్చిన మహాకృప. కాబట్టి ప్రియమైన ప్రజలారా, ప్రతి ఒక్కరిని దేవుడు కలిగి ఉండాలండి. దైవత్వంలో ఉన్నాం కానీ దేవుని శక్తిని పొందుకోలేకపోతున్నాం. కానీ ఈ భూ సంబంధమైన భక్తి మన పరలోకం చేర్చదండి, దేవుడే మనల్ని చేర్చాలి. అందుకే ప్రభు అంటాడు, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును, నా ద్వారా తప్ప పరలోక తండ్రి దగ్గరికి ఎవరు కూడా రాలేరని సత్యాన్ని చెప్పిన ఏకైక దేవుడు. కాబట్టి అంత గొప్ప దేవుడిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఆ తెలుసుకొని మీరు అంగీకరించాలి. ఎందుకంటే వాక్యం సమస్తాన్ని పరిశీలించి మేలైంది చేపట్టండి, ఇగో పురాతన మార్గంలో నిలిచోడండి, మేలైంది మీరు చేపట్టండి అని వాక్యం సెలవిస్తుంది. వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారం అన్నది. కాబట్టి నీతిమంతులు ఎవరూ లేరు, కాబట్టి పాపం చేసి దేవుడిని గురించి ఆ రాజ్యాన్ని కోల్పోతున్నారు. కాబట్టి ఆ రాజ్యాన్ని ఇవ్వడానికి మనకు వచ్చాడు. కాబట్టి ఈ సువార్తని మీకు ప్రకటిస్తున్నాను, నా సాక్ష్యం చెప్పుకున్నాను. నా సాక్ష్యం ద్వారాగా దేవుడికి మహిమ కలిగినట్లు, మీకు దీవెన కలిగినట్లుగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు మరి సిరికొండ రాజుగారికి ప్రత్యేకమైనటువంటి నా హృదయపూర్వక కుటుంబ పరంగా, నా సంఘం పరంగా తెలియజేసుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగించుకున్నానండి.